నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక యొక్క అంశాల గురించి అయితే చూద్దాము ముందుగా ఈనాడులో చూసుకుందాము ఈనాడులో చూసుకుంటే మాత్రం గీగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు అలాగే పిఎఫ్ అలాగే ఈఎస్ఐ తదితర సౌకర్యాల కల్పన ఏడాది దాటిన కార్మికులకు అలాగే గ్రాట్యుటీ ఐటీ ఉద్యోగులకు మాత్రం 7వ తేదీలోగా జీతాలు అని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది కార్మికులందరికీ సామాజిక భద్రత అలాగే రక్షణ అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు మరి మనకు మోడీ గారు అయితే తెలపడం జరిగింది ఇది చూద్దాం దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అందించేందుకు 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంలో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్టు పేర్కొంది ఇక గీగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పిఎఫ్ అలాగే ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నట్టు కూడా వివరించడం జరిగింది మరి దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ 2019 పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 సామాజిక భద్రత కోడ్ 2020 వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని ప్రదేశాల పరిస్థితుల కోడ్ చూసుకుంటే 2020 ఈ 4 కార్మిక కోడ్లను మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది మనకి వీటిని నోటిఫై చేసినట్లు కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ వెల్లడించినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము మరి నిన్న శ్రీవారిని అయితే దర్శించుకోవడం జరిగింది మరి వాహనం దిగి తిరుమలలో భక్తులతో మాట మంతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేద ఆశీర్వచనం చేస్తున్న అర్చకులు చరిత్రలో తిదిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అలాగే మంత్రి రామనారాయణ రెడ్డి అలాగే ఈవో అనిల్ కుమార్ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు అయితే రాష్ట్రపతి వచ్చినప్పుడు అయితే పాల్గొనడం జరిగింది ఆ వేద ఆశీర్వాదనం చేస్తూ కూడా మనకు చాలా స్పష్టంగా అయితే ఇక్కడికి కనిపిస్తుంది మరి నెక్స్ట్ చూసుకుందాము ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా మరి సంజీవని ప్రాజెక్టు దేశానికే దిక్సూచి అలాగే పీపీపీ వైద్య కళాశాలతో ప్రజలకు మేలు ఇక వైద్య ఆరోగ్య శాఖ సమక్షంలో సీఎం చంద్రబాబు నెక్స్ట్ చూసుకుందాం 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాల అప్పగింత 3 నెలలకు ఒకసారి గృహప్రవేశాలు అంటే 17 లక్షల ఇల్లు నిర్మాణంలో చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది ఆ లబ్ధిదారులకు చూసుకుంటే మాత్రం 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గృహ ప్రవేశాలు ఉంటాయని కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు మరి నెక్స్ట్ చూసుకుందాము ఇక్కడ మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ మరి మెక్సికో యువతికి దక్కిన అందాల కిరీటం మరి ఈ యొక్క 2025 మిస్ యూనివర్స్ గా అయితే ఫాతిమా బాష్ అయితే గెలవడం జరిగింది నెక్స్ట్ చూసుకుందాం మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరి 10th పరీక్షలు అయితే మార్చి 16 నుంచి అయితే మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి మరి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం విడుదల చేశారు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు అయితే జరగనున్నట్టు తెలుస్తుంది భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్ గా జీవన శాస్త్రం మరో పేపర్ గా విడివిడిగా 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు అన్ని సబ్జెక్టులకు పరీక్షలు మధ్య విరామం వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు మరి మనకు 10th పరీక్షలు అన్నట్టు తెలుస్తుంది మరి నెక్స్ట్ చూసుకుందాం మనము V6 ఓపెన్ చేద్దాము V6 లో చూసుకుందాము మరి అప్డేట్స్ మరి రాష్ట్రపతికి ఘన స్వాగతం మరి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తర్వాత అయితే హైదరాబాద్ కి అయితే చేరుకోవడం జరిగింది ముర్ము గారు మరి చేరుకున్న తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం అయితే పలికారు మరి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా ఈ యొక్క స్వాగతంలో అయితే పాల్గొనడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ సీఎం తో భేటీ కానున్నారు ఇక నెక్స్ట్ ఎండ వాన చలి అన్ని ఎక్కువే మరి రాష్ట్రంలో ప్రతి 5 రోజులకు ఒకసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి
మరి వానతో చలి ఎండ సో ఈ మూడు కలిపి ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది 273 రోజుల్లో 54 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్. మరి ప్రాణ నష్టంతో పాటు పంటలపై కూడా భారీగా ఎఫెక్ట్ అయితే మనకు చూపించింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిణామాలే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీలో వెల్లడి అని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎండాకాలంలో వర్షాలు అలాగే చలికాలంలో వానలు ఇలాంటివి మనకు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. చలి ఎక్కువే, వాన ఎక్కువే, ఎండ ఎక్కువే, సో ఏది కూడా తక్కువ లేదు, అన్ని ఎక్కువే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ మనకు తీవ్రత వాతావరణ రోజులు కూడా ఇక్కడ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మనకు మన రాష్ట్రంలో గత 4 ఏళ్ల పరిస్థితి ఇదని కూడా చాలా స్పష్టంగా అయితే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకుందాము. మిస్ యూనివర్స్గా ఫాతిమా బాష్. ఇక బ్యాంకాక్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్లో పోటీలో మాత్రం మెక్సికన్ భామ ఫాతిమా బాష్ అయితే కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరి మనకు తన సత్తా అయితే చాటిందని చెప్పుకోవచ్చు. వేదికపై ఫాతిమా బాష్కు మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కజియార్ తన కిరీటాన్ని అయితే తొడిగారని చెప్పుకోవచ్చు. ఈ పోటీలో థాయిలాండ్కు చెందిన ప్రవీణర్ సింగ్ మరి ఫస్ట్ రన్నర్ గా తను ఫస్ట్ రన్నర్ గా గెలిచి, అలాగే ఆర్డియానా అంబాసలి నాసర్ మాత్రం సెకండ్ రన్నర్ గా నిలిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియో కకృతి. ఇక ట్రెండ్ లైసెన్స్ ఫీజ్ ఎగనామం. మరి జిహెచ్ఎంసీకి సంబంధించింది. మరి తనిఖీలో గుర్తించి నోటీసులు జారీ చేసిన జిహెచ్ఎంసీ వ్యాపార విస్తీర్ణం తగ్గించి చూపుతూ ఫీజు తక్కువ చెల్లింపు. ఏడాదికి 11.52 లక్షలకు 49,000 కడుతున్న అన్నపూర్ణ స్టూడియో ఇక 2.73 లక్షలకు 7,614 కడుతున్న రామానాయుడు స్టూడియో ఏండ్లుగా ఇదే తంతు, మొత్తం ఫీజు చెల్లించాలంటూ కూడా బల్దీ ఆదేశం. మరి నెక్స్ట్ బెట్టింగ్ అని తెలియక ప్రమోట్ చేసినాం. మరి నెక్స్ట్ ఇల్లు అంటే సిట్ ఎదుట మాత్రం నిధి అగర్వాల్, అలాగే శ్రీముఖి, అమృత చౌదరి మాత్రం ముగ్గురు పేర్లు అవుతున్నాయి. మరి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన అధికారులు ప్రమోట్ చేసిన యాప్స్తో చేసుకున్న అగ్రిమెంట్లపై ఆరా. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రాణా ప్రకాష్ రాజ్ను అయితే ప్రశ్నించిన సిట్. మరి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మాత్రం నిధి అగర్వాల్, శ్రీముఖి, అలాగే అమృత చౌదరి వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన విచారణకు హాజరవుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు. మరి ఫార్ములా ఈ కార్ రేస్లో చూసుకుంటే కేసు నమోదైపోయింది కూడా, ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది కూడా విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి మరి ఫార్ములా ఈ రేస్లో విషయం తెలియదని ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో సీఎం రేవంత్కు నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదని కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి హెచ్ఐఎల్టీపీ పేరిట 5 లక్షల కోట్ల భూ స్కామ్ పాలసీకి ముందే ఒప్పందాలు జరిగినాయి, కేటీఆర్ ఆరోపణలు చేయడం జరిగింది. ఇక మార్కెట్ వాల్యూలో మాత్రం 30% ఫీజుకే రెగ్యులరైజ్ చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఇక స్వాధీనం చేసుకుంటాం, ఎవరిని వదలం, చర్యలు తీసుకుంటామని కూడా వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. మరి మనం చూసుకున్నాము. నెక్స్ట్ ఇటు చూసుకుందాము. మరి మంత్రి శ్రీధర్ బాబు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ హయాంలోనే యాజమాన్య హక్కులు 3 జీవోలు దాచించి మీరే ఆ టైంలోనే లక్షల కోట్లు వసూలు చేశారా? కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సీఎం సోదరులకు సంబంధం ఎక్కడిది? ఒప్పందాలపై ఆధారాలుంటే బయటపెట్టు. జూబ్లీహిల్స్లో ఓటమితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్. మరి మొన్న జరిగిన జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎలక్షన్స్లో ఓడిపోయిన బాధతోని ఇలా మాట్లాడుతున్న విధంగా మరి కేటీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ అయితే శ్రీధర్ బాబు అయితే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే పల్లెల్లో ఎలక్షన్ హీట్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్, జిల్లాలకు చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. సో మరి నెక్స్ట్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే స్పీడప్ అవుతుందని కూడా చాలా స్పష్టంగా అయితే మనకు కనిపిస్తుంది. మరి 2 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్. మరి ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక. 2011 సెషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2024 సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు. నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్ లైన్స్తో జీవో.
రేపు ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి డిసెంబర్ 10 నుంచి 20 మధ్య 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో మాత్రం రిజర్వేషన్లు ఫైనల్ అయితే అని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది చూసుకుందాము. ఇక ఇండ్లు ఫ్లాట్లకు టైటిల్, మరి పట్టా భూముల మాదిరిగానే ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చే యోచన. డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అన్యక్రాంతికి చెక్ పెట్టేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఉన్నత అధికారులు. నెక్స్ట్ మనము సాక్షికి వెళ్ళిపోదాము. మరి సాక్షిలో అప్డేట్స్ ఏంటో చూద్దాము. ఓకే, సో ఏబిఎన్ చూసుకుందాము ముందుగా, సో తర్వాత సాక్షికి వెళ్ళిపోదాము. కార్మికులందరికీ సామాజిక భద్రత, 4 కార్మిక స్మృతులు అమల్లోకి కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం. ప్రగతిశీల సంస్కరణలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మికుల సాధికారత కోసం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలు ఇవి. ఇక సులభతర వాణిజ్య విధానానికి ప్రోత్సాహకం కల్పిస్తాయి. ఇక స్వాతంత్రిక సామాజిక భద్రతకు బలమైన పునాది వేస్తాయి. నారీ శక్తి, యువశక్తికి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఇక కార్మిక 29 చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు, ఉద్యోగులందరికీ నియామక పత్రాలు, అందరికీ కనీస వేతనాలు తప్పనిసరిగా అని కూడా స్పష్టమైంది. మరి గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు తొలిసారి నిర్వచనం. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఏటా వైద్య పరీక్షలు, అన్ని షిఫ్ట్లలో అన్ని రకాల పనులు మహిళలకు. నెక్స్ట్ ఇంతమంది మనం మాట్లాడుకున్నాము. సర్కార్పై కేటీఆర్ దుష్ప్రచారం, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా శ్రీధర్ బాబు కూడా కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ ఓటమి చుక్కలు దుద్దిల్లా. నెక్స్ట్ ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దల శ్రీధర్ బాబు మండిపడి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. 5 లక్షల కోట్ల భూ కుంభకోణం, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్ అట. 9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. మరి సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే మా ప్రభుత్వమే భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం అని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది మనకు. సో నెక్స్ట్ 700 కోట్ల స్థలాల్ని కాపాడిన హైడ్రా. హైదరాబాద్ ఐటీ కారిడార్లో 4 ఎకరాలు కబ్జా, స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా అధికారులు. ఇక 700 కోట్ల స్థలాలను అయితే హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుందాం. హిడ్మా ఎన్కౌంటర్ బూటాకం. 17న విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు అయితే తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుకథ అల్లారు. ఇక టేక్ శంకర్ సహా మరికొందరిని అలాగే హత్య చేశారు. భగత్ సింగ్ అల్లూరి లాగా హిడ్మా చరిత్ర నిలుస్తుంది. ఇక ఫారెస్ట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదాలు, దమ్మనకాండ, ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు. మావోయిస్టు పార్టీ రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు. వీలైతే సరెండర్లు, లేదంటే ఎన్కౌంటర్లు. 28న డీజీపీలతో మోడీ సమావేశానికి ముందే చర్యలు. అదుపులో 3 తెలంగాణ అగ్రనేతలు. మరి నిన్న హిడ్మా గురించి మనందరము చూసినాము, ఎన్కౌంటర్కి సంబంధించింది. మరి నెక్స్ట్ చూసుకుందాం. ఇటు దానం నాగేందర్ రాజీనామా బాటలు. మరి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా చేస్తారని కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని కూడా వినతి. గెలిచొస్తే మంత్రి పదవి ఇవ్వాలని కూడా ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా కడియం శ్రీహరి విషయంలో కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ దిశ చూసేసుకుందాము. దిశ చూసేసుకుంటే పరిశ్రమల శాఖ బీఆర్ఎస్ కోవటలు. మరి ఇంతకుముందు మనము దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇటు మిస్ యూనివర్స్ ఫాతిమా గురించి కూడా మనము దీని గురించి కూడా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఇది ఒకటి చూసుకుందాము. ఓవర్ టైం చేస్తే డబుల్ పేమెంట్. ఇది కూడా మనము వర్కర్ల గురించి ఇంతకుముందు దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో చూసాం కదా. సో 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రిక యొక్క అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాము. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నామండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.